క్రియేట్ చేశారని మంత్రి టీజీ భరత్ అన్నారు. జగన్నాథ్ గట్టుపై టిట్కో గృహాల వద్ద మహిళా మార్టుకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు టిట్కో గృహాలు ఒక వరమని, చంద్రబాబుకు పేరు వస్తుందని, గత ప్రభుత్వం టిట్కో గృహాల విషయంలో శాడిజంతో పనిచేస్తుందని విమర్శించారు. గత 5 ఏళ్లలో రంగులు కొట్టడం తప్ప ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినారు ఆ టైంలో చంద్రబాబు గారు. బీదవాళ్ళకి హౌసెస్ అంటే మామూలుగా ఏదో నార్మల్ హౌసెస్ కాకుండా కాంక్రీట్తో మంచి హౌసెస్ పోయి చూసాం మేము పర్సనల్గా. నేను, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరము. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ప్రీవియస్ ప్రభుత్వము ఒక సాడిజంతో పనిచేశారనమాట. అంటే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చేసిందంతా ఏమి అంటే లాస్ట్ 5 ఏళ్లలో ఒక కలర్లు కొట్టడం, ఆ కలర్లు తప్ప చేసిందేది ఏంది లేదు. దాదాపు 10,000 కుటుంబాలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇంకొక టచ్అప్లు చేసి ఇప్పుడు ఆ 5 years నుంచి చేయలే కాబట్టి ఆ బడ్జెట్లు కొద్దిగా పెరిగి ఇప్పుడు దాదాపు మేబీ 100+ crores అయిపోగొడితే 10,000 people కెన్ లివ్ హ్యాపీలీ. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నేను ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పోయినప్పుడు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. సార్ మాకు ఇల్లు లేదు, టిట్కోలో పెట్టాము, టిట్కోలో మేమేం చేరకుండా ముందనే మాకు బ్యాంక్ నుంచి కట్ అయిపోతాం ఈఎంఐస్, ఇట్లా చాలా కంప్లైంట్స్ అనమాట. సీరియస్ కంప్లైంట్స్ ఉండింది. సో దీనికంటూ ఒక సొల్యూషన్ అంటూ చంద్రబాబు గారు ఆల్రెడీ మాటియడం జరిగింది. సో ఖచ్చితంగా ఈఎంఐస్ది కానీ అప్పుడు ఆల్రెడీ మా మినిస్టర్ గారు కూడా, నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు. ఒక 1 year ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసేంత వరకు కట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు బ్యాంకర్స్తో. సో అది ఒకటి చేస్తారు. ఖచ్చితంగా ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మామూలు బీద వాళ్ళకి ఒక ఇల్లు, ఏదైనా లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలంటే ఇల్లు, మంచి పెళ్ళి కావాలా, పిల్లలకి జాబ్ సెటిల్ కావాలనుకుంటారు. అట్లాంటిది మనం ఇంత మంచిగా ప్రొవైడ్ చేసిన దాన్ని పక్కన పెట్టింది చాలా బాధాకరం.